మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీపై ఫ్యాన్స్ బోలెడాశలు పెట్టుకున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రానుంది. పొంగల్ సీజన్ చిరంజీవికి బాగా కలిసి వస్తుందని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. అసలు చిరు కెరియర్లో పొంగల్ మూవీస్ ఎలా సాగాయో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఇప్పటిదాకా 17 చిత్రాలు సంక్రాంతి కానుకలుగా జనం ముందు నిలిచాయి. వాటిలో ఓ 3 సినిమాలు చిరంజీవి స్టార్ కాకముందు రిలీజ్ అయినవి. మిగిలిన 14 చిత్రాలు చిరంజీవి స్టార్ హీరో అయ్యాకే జనాన్ని పలకరించాయి. మధ్యలో ఓ 10 ఏళ్ల పాటు చిరంజీవి రాజకీయాల్లో అడుగుపెట్టడం ద్వారా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన సోలో హీరోగా రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150 పొంగల్ బరిలోనే దూకడం విశేషం. 2017 జనవరి 11న ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్ అయి బిగ్ హిట్గా నిలిచింది. ఆ సినిమాతోనే మళ్లీ చిరంజీవి తన మెగాస్టార్ ఇమేజ్ను కాపాడుకుంటూ సాగుతున్నారు. అందువల్లే ఈసారి రాబోయే మన శంకర వరప్రసాద్ గారి పైన కూడా ఫ్యాన్స్ బోలెడాశలు పెట్టుకున్నారు. చిరంజీవి వర్ధమాన నటునిగా సాగుతున్న రోజుల్లో ఆయన నటించిన 3వ సినిమా తాయారమ్మ బంగారయ్య 1979లో సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అయింది. ఇదే ఆయన తొలి పొంగల్ మూవీ. ఇందులో చిరంజీవి నెగిటివ్ టచ్ ఉన్న రోల్లో కనిపించారు. ఆపై స్టార్ హీరో అయిన తర్వాత 1985 పొంగల్ వర్లో చట్టంతో పోరాటం అంటూ దూకారు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. 1986లో వచ్చిన కిరాతకుడు నిరాశపరిచిన, 1987లో దొంగ మొగుడు, 1988 మంచి దొంగ, 1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రాలతో వరుసగా పొంగల్ బర్లో విజయాలు చూసి హ్యాట్రిక్ సాధించారు చిరంజీవి. ఆపై 1996లో గ్యాప్ తీసుకుని 1997 పొంగల్కే హిట్లర్గా జనం ముందు నిలిచారు. చిరంజీవి హిట్లర్ సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత 1999 సంక్రాంతి సీజన్లో స్నేహం కోసం కూడా హిట్ మూవీ అనిపించుకుంది. ఆపై 2000లో పొంగల్ బర్లో దూకిన చిరంజీవి అన్నయ్య కూడా హిట్గానే సాగింది. అలా కూడా చిరంజీవి పొంగల్ సీజన్లో మరో హ్యాట్రిక్ సాధించారు. అందువల్ల ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చిరంజీవి మళ్లీ హీరోగా కెమెరా ముందుకు వచ్చాక 2 సినిమాలను పొంగల్ కానుకలుగా రిలీజ్ చేశారు. 2017లో ఖైదీ నెంబర్ 150, 2023లో వాల్తేరు వీరయ్య 2 మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక కూడా పొంగల్కో మరో హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. 2026 సంక్రాంతి బరిలో దూకనున్న మన శంకర వరప్రసాద్ గారి మూవీ తప్పకుండా అన్ని వర్గాలను అలరిస్తుందని ఫ్యాన్స్ అభిలాష. పైగా సక్సెస్ రూట్లో సాగుతోన్న అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తనదైన రీతిలో వినోదం పంచుతూ తెరకెక్కిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మన శంకర వరప్రసాద్ గారు రాబోయే సంక్రాంతికి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. వారి లెక్క ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు విజయం సాధిస్తే చిరంజీవికి పొంగల్ బర్లో మరో హ్యాట్రిక్ సొంతమవుతుంది. చూద్దాం మన శంకర వరప్రసాద్ గారు ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాలి.